సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20 నుంచి 27 వచనాలు. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వశరీరమునకు ఆరోగ్యము ఇచ్చును. మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. నీవు నడుచు మార్గమును సరళము చేయము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. ప్రార్థన చేసుకుందాం. దయామేడువైన తండ్రి, జీవాధిపతి, నీ పరిశుద్ధ ఘననామానికి కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొక ప్రభు దినంలోనికి మమ్మల్ని అందరినీ సజీవంగా నడిపించినందుకు స్తోత్రాలు. మేమందరము కలిసి ఏకముగా కూడి నీ నామమును గొప్ప చేయుటకు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి వందనాలు. నీ యొక్క ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని జ్ఞాపకం చేసుకుంటూ ఇలాంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నీ ప్రజలు కలిసి ఉండే చోట నీవు ప్రత్యక్షమయ్యే దేవుడివై ఉన్నందుకు స్తోత్రాలు. 7 నక్షత్రాలు కుడి చేత పట్టుకొని 7 సువర్ణ దీపస్తంభములు సంచరించే దేవుడవు. ఈ సమయంలో నీ యొక్క పరిశుద్ధ దివ్యవాక్యాన్ని మేము ధ్యానం చేసుకోబోతూ ఉండగా మీ యొక్క దయగలిగిన సన్నిధి మాకు తోడుగా ఉంచమని వేడుకుంటూ ఉన్నాం. మీ ప్రజలందరినీ బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి సమయంలో ప్రత్యేకంగా మీ దాసులు రవెన్న బట్టి వందనాలు, మిన్నెక్కను బట్టి వందనాలు, వారి కుటుంబాన్ని బిడ్డలు కుటుంబాలను బట్టి వందనాలు. మీ సేవకుని కుటుంబం ఇంతకాలం మీ కృపలో నీ సేవలో కొనసాగే భాగ్యం ఇచ్చిన తండ్రి వందనాలు. నీ రాకడ వరకు కూడా వారు సజీవులై ఆరోగ్యవంతులై బలముతో నిండుకొని సేవలో అనేక మందికి జీవం అందిస్తూ ముందుకు సాగేలాగా బలపరచండి. మరి అలాగనే సంఘంలో బాధ్యత వహిస్తూ భారం భరిస్తున్న సహోదరులను బట్టి వందనాలు, పెద్దలను బట్టి వందనాలు, విశ్వాసులను బట్టి వందనాలు, నాయన చిన్న బిడ్డలను బట్టి నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ఆన్లైన్లో వాక్యం వింటున్న వారిని కూడా దీవించండి. వినగల చెవి, గ్రహించే హృదయం, లోబడే మనసు ఇవ్వండి. మీ దాసుడు నిలవబడి ఉండగా కలువరి రక్తంలో కడిగి నూతనపరిచి పరిశుద్ధపరచండి. మీ ఆత్మతో నింపండి. మీ మాటలు ప్రసాదించండి. మీ వాక్యము వెల్లడవటంతోనే వెలుగు కలుగుతుంది కనుక మీ వాక్యమును ప్రత్యక్షపరిచి ప్రజల జీవితాలకు కావాల్సిన వెలుగు, ఒక్కొక్కరికి కావాల్సిన వెలుగు, జీవము, సమాధానము దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ ఆలయమంతా ఈ రక్త ప్రోక్షణ పవిత్రపరచండి. వచ్చిన ప్రజల్ని, రానున్న ప్రజలందరినీ పరిశుద్ధపరచండి. నీ దాసుని పరిశుద్ధపరచండి. నీ గొప్ప పరిశుద్ధాత్మను కుమ్మరించి మా మధ్యలో మీరుండి ఈ సమయమంతా కూడా దీవెనకరంగా ఉంచమని కోరుకుంటూ మా ప్రభువు, మా రక్షకుడు, జీవాధిపతి యేసుక్రీస్తు దివ్యనామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ యొక్క ప్రభువు దినమందు మీ మధ్యలో దేవుని యొక్క పరిచర్య చేసే అవకాశాన్ని ప్రభువు నాకు దయచేసినందుకు మొదటగా
మన ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. రెండవదిగా నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు రవెన్నకు హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. సంఘములో బాధ్యతలు వహిస్తూ పరిచర్యలో సహకరిస్తున్న బాధ్యత గల సహోదరులు, పెద్దలైన వారికి, అలాగే సంఘములో ఉన్న సహోదరి సహోదరులు, విశ్వాసులైన వారికి, యవన బిడ్డలకు, చిన్న బిడ్డలకు అందరికీ, ఆన్లైన్లో వాక్యం వింటున్న వారికి అందరికి కూడా ప్రభువు పేరిట శుభములు తెలియపరుస్తున్నాను. మరియు వందనాలు కూడా అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. ఈ రీతిగా మీ మధ్యలోకి రావటం, మరొకసారి మిమ్మల్ని చూడటం, మీతో కలిసి కొంత సమయం సహవాసం చేయటం, దేవుని యొక్క వాక్యాన్ని మీతో షేర్ చేసుకోవటం దేవుడు నాకు ఇచ్చిన ఒక గొప్ప దీవెనగా భావిస్తూ దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. మనము చదువుకున్న వాక్య భాగంలో ఒక కీలకమైనటువంటి మాట లేదా ఒక కీలకమైన వచనం ఉన్నది. అది బహుశా చాలాసార్లు దైవ సేవకులైనటువంటి వారు మీ దృష్టికి తీసుకుని వచ్చి ఉండొచ్చు. ఈ సమయంలో నేను కూడా ఈ వాక్యాన్ని మీ దృష్టిలోకి తీసుకొని వచ్చి కొంత వివరణ దీన్ని గురించి వివరించి నా సందేశాన్ని ముగిస్తాను. కొద్ది నిమిషాలు జాగ్రత్తగా ఆలకించాల్సిందిగా కోరుతూ ఉన్నాను. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయం భద్రముగా కాపాడుకొను. నిన్నటి ఉదయకాలము దైవజనులు రవెన్న ఫోన్ చేశారు. అయితే నా ఫోన్ సైలెన్స్లో ఉన్నందువలన నేను ఆ ఫోన్ని అటెండ్ చేయలేకపోయాను. తర్వాత వారు పరిచర్యకి వెళ్ళారని తెలిసింది. తర్వాత సహోదరుడు రవి ఫోన్ చేశారు. ఆ ఫోన్ చేసినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తే ఈరోజు పరిచర్య గురించి అన్న చెప్పమన్నట్లుగా మరి వారు తెలియజేయడం జరిగింది. సరే వస్తానులేండి అని చెప్తే వారు మరి ట్రైన్కి టికెట్స్ రిజర్వ్ చేయడం జరిగింది. నేను ఆలోచన చేస్తున్న ప్రభువా, రేపటి దినం గూడూరు మందిరానికి వెళ్ళటానికి మరి మీ యొద్ద నుంచి పిలుపు వచ్చింది. ఏం మెసేజ్ చెప్పాలా అని ప్రార్థన చేస్తూ ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు ఈ మాటలు నా యొక్క దృష్టిలో తీసుకొని వచ్చాడు. కాబట్టి ఈ సందేశం చాలా కీలకమైనదిగా నేను భావిస్తూ ఉన్నాను. అందులో ఈ పదము కూడా చాలా కీలకమైంది. ఏంటది? హృదయం అనేది. నీ హృదయంలో నుంచి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయం భద్రంగా కాపాడుకో. చాలా కీలకమైన వచనము, చాలా కీలకమైన పదం కూడా ఇది. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయం భద్రంగా కాపాడుకో అన్నాడు అంటే ఇది అన్నిటికంటే కూడా చాలా కీలకమైన అంశం అనేది మనం గమనించాలి. సరే, ఇక్కడ హృదయమును గురించి ఆలోచన చేసినట్లయితే మనిషి హృదయంలో మన యొక్క మాటలకు, మన యొక్క ప్రవర్తనకు అది ప్రతిబింబంగా ఉంటుంది. ఒక వ్యక్తి చాలా సంతోషంగా ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే అతని అంతరంగము చాలా సంతోషంగా ఉంది అని అర్థం. ఒక వ్యక్తి చాలా విచారంగా ఉన్నాడు అంటే అతని అంతరంగం కూడా చాలా విచారంగా ఉంది అని అర్థం. ఒక వ్యక్తి చాలా కృంగిపోయి నిరాశలో ఉన్నాడు, కనపడుతూ ఉన్నాడు, అలా మాట్లాడుతున్నాడు, అలా ప్రవర్తన చేస్తున్నాడు అంటే అతని లోపల, అతని హృదయం కూడా నిరాశతో, కృంగుదలతో ఉన్నది
అనేటువంటిది మనకు అర్థమవుతుంది. అలాగే ఒక వ్యక్తి చాలా ఉల్లాసంగా సరదాగా ఉన్నాడు అంటే అతని అంతరంగం కూడా చాలా ఉల్లాసంగా ఉంది అని మనకు అర్థమవుతుంది. ఒక వ్యక్తి చాలా భయంగా మాట్లాడుతున్నాడు, ప్రవర్తన చేస్తున్నాడు అంటే అతని అంతరంగం కూడా చాలా భయంగా ఉంది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఒక వ్యక్తి చాలా ధైర్యంగా మాట్లాడుతున్నాడు, ప్రవర్తిస్తున్నాడు అంటే అతని అంతరంగం కూడా ధైర్యంగా ఉంది అర్థం. కాబట్టి మన యొక్క బాహ్య ప్రవర్తనకు మన అంతరంగం అనేది ప్రతిబింబంగా ఉంటుంది. అందుకని ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఏదది? ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్. ఫేస్ అనేది అనే బాహ్య ప్రవర్తన అనేది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్, అంతరంగానికి అది ప్రతిరూపంగా, ప్రతిబింబంగా, సూచనగా ఉంటూ ఉన్నది. ఫేస్ను చూసి అంతరంగాన్ని ఎస్టిమేట్ చేయొచ్చు. సో మన యొక్క జీవితంలో చాలా చాలా కీలకమైనది ఏంటంటే మన అంతరంగం. ఆ అంతరంగంలోనే ప్రేమ ఉంటుంది, ఆ అంతరంగంలోనే ద్వేషం ఉంటుంది, ఆ అంతరంగంలోనే విచారం ఉంటుంది, ఆ అంతరంగంలోనే సంతోషం ఉంటుంది, అంతరంగంలోనే దిగులు ఉంటుంది, అంతరంగంలోనే ఉల్లాసం ఉంటుంది. కాబట్టి ఈ అంతరంగము అనేటువంటిది జాగ్రత్తగా భద్రంగా కానీ ఉన్నట్లయితే జీవితం కూడా భద్రంగా ఉంటుంది. అంతరంగం విషయంలో భద్రత లేకుండా నిర్లక్ష్యంగా ఉంటే జీవితం అనేటువంటిది అస్తవ్యస్తంగా తయారవుతుంది. కాబట్టి అన్నిటికంటే భద్రంగా నీ హృదయాన్ని కాపాడుకోమనే మాట దేవుడు అక్కడ రాయించడం మనం చూస్తాం. అయితే బేసికల్గా మానవ హృదయం అనేటువంటిది ఎలాంటిది అనగా ఇర్మియా గ్రంథంలో మనకు అందరికీ తెలిసిన మాట 17వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదివినప్పుడు చదవండి. హృదయము అన్నిటికంటే మోసకరమైనటువంటిది, ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది. అది ఎలాంటిదంట? హృదయము బేసికల్గా అన్నిటికంటే మోసకరమైంది. మనిషి అంటే ఒక మోసకరమైన హృదయాన్ని కలిగిన వాడు. ఆ మనిషి ఈనాడు మనం చూస్తూ ఉన్నట్లయితే పైకి ఒక రకంగా ఉంటూ ఉన్నాడు, లోపల ఒక రకంగా ఉంటూ ఉన్నాడు. పైకి చాలా మంచిగా ఉంటూ ఉన్నాడు, లోపలేమో ఆ మంచితనం అనేటువంటిది లేనివాడుగా ఉంటూ ఉన్నాడు. మోసం చేసేవాడుగా ఉన్నాడు. మనిషి హృదయం మనిషిని మోసం చేస్తుంది. తాను భక్తిగా ఉన్నాననుకుంటాడు, నాకేం పర్లేదనుకుంటాడు, నా అంతటి వాడు లేడనుకుంటాడు, నా అంత భక్తిపరుడు, ప్రార్థనాపరుడు, వాక్యాన్ని ఉపదేశించేవాడు ఎవరు లేరు అని అనుకుంటారు, నా అంత భక్తులు లేరు అనుకుంటారు. కానీ సడన్గా ఏదో ఒక పాపంలో వారు పట్టబడిపోతారు. కారణం ఏంటి? వారి హృదయము వారిని మోసం చేస్తుంది. ఎంత భక్తిపరుడైనా కూడా గమనించాల్సిన విషయం, మోసకరమైన హృదయాన్ని కలిగి ఉన్నాడు. అందుకనే భద్రంగా కాపాడుకోవాలంట దాన్ని. అందులో ఆలోచనలు, అందులో వచ్చే కోరికలు, అందులో ఉన్న ఉద్దేశాలు భద్రంగా పరిశీలించుకొని వాటిని జాగ్రత్తగా కాపాడుకోకపోతే ఈ మోసకరమైన హృదయము ఏం చేస్తుంది? సంసోనును మోసం చేసినట్లు, దావీదును మోసం చేసినట్లు, ఉజ్జియాని మోసం చేసినట్లు ఎంత భక్తిపరుడినైనా కూడా పాపంలో పడేస్తుంది. పాపములో పడవేసేటువంటి లక్షణం కలిగిన హృదయము మోసకరమైన హృదయము. రెండోది అంటాడు, అది ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది. ఏంటి ఆ ఘోరమైన వ్యాధి? పాపం అనేటువంటి వ్యాధి. హృదయములో నుంచి, ఇక్కడ ఏమంటాడు? హృదయములో నుంచి జీవదారులు బయలుదేరతాయి అంటాడు. కానీ వాస్తవంగా చూసినట్లయితే హృదయంలో నుంచి ఏం బయలుదేరతాయి యేసు ప్రభువు చెప్పాడు. మార్కు సువార్త 7వ అధ్యాయము. ఒకసారి మనం మార్కు సువార్త 7వ అధ్యాయంలోకి వెళ్దాము. మన హృదయంలో నుంచి ఏం బయలుదేరతాయో. మనుషుల హృదయములో నుంచి దురాలోచనలు, జారత్వములు. 7:21 మార్కు. లోపల నుంచి
అంటే ఎక్కడి నుంచి? మనుషుల హృదయంలో నుంచి. ఏమేమి వస్తాయంట? హృదయంలో నుంచి జీవధారలుగా అది వచ్చేది. దురాలోచనలు వస్తాయంట, జారత్వములు వస్తాయంట, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, మత్సరం, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి, లోపలంటే హృదయంలోంచి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరుస్తాయి. మనుషునిలో ఎలాంటి హృదయం ఉన్నది? మనుషుని అపవిత్రపరిచే హృదయం ఉన్నది, మనిషిని మోసపరిచే హృదయం ఉన్నది, మనిషికి చెడ్డ పేరు తెచ్చే హృదయం ఉన్నది, మనిషిని పాడు చేసే హృదయం ఉన్నది. అదే జీవధారలు వస్తాయంటాడు సామెతల గ్రంథంలో. అయితే బేసికల్గా మనిషి హృదయంలో ఇవన్నీ కూడా గూడు కట్టుకొని ఉంటూ ఉన్నాయి. అందుకని ఇర్మియాలో అన్నాడు, అది మోసకరమైంది, ఘోరమైన వ్యాధి. ఇందులో జీవధారలు ఎట్టొస్తాయని నేను చెప్తాను. అది చెప్పడానికి ముందు ఈ హృదయ స్థితిని గురించి మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ ఆది కాండంలో 6వ అధ్యాయంలో అంటాడు, 5వ వచనం, నరుల హృదయాన్ని గురించి ప్రభువు ఒక మాట చెప్తాడు అక్కడ. చూడండి, ఎక్కడ? హృదయము యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డది అని యెహోవా చూచి. మనిషి హృదయంలో ఎలా ఉందంట? హృదయము యొక్క తలంపుల్లో ఊహంతా కేవలము చెడ్డది. 8వ అధ్యాయంలో అంటాడు, ఆది కాండము 21వ వచనము, 8:21, అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి, ఎందుకనగా నరుల హృదయాలోచన అది బాల్యము నుంచి చెడ్డదంట. నరుని హృదయాలోచన అంటే ఎలాంటి హృదయాన్ని మనిషి కలిగి ఉన్నాడు? చిన్న పిల్లల దగ్గర నుంచి ఆ హృదయం ఎలాంటిది అనగా అది చెడ్డది. అందులో ఉన్నటువంటి ఊహ చెడ్డది. అంటే దేవుడికి విరోధమైంది, దేవుడికి నచ్చనిది, దేవుని యొక్క చట్టానికి, దేవుని యొక్క మనస్తత్వానికి మనిషి యొక్క హృదయము వ్యతిరేకంగా ఉన్నది. ఎప్పటి నుంచి? చిన్న వయసు నుంచి, బాల్యము నుంచియే. అందుకని మనం కలిగి ఉన్న హృదయం, నేనైనా మీరైనా ఎవరైనా, ఒక మనిషి పైకి చాలా బాగుండొచ్చు, శుభ్రంగా ఉండొచ్చు, బాగా చదువుకొని ఉండొచ్చు, మంచి డ్రెస్ వేసుకొని ఉండొచ్చు, బాగా సంపాదించుకొని ఉండొచ్చు, అన్ని విషయాల్లో సొసైటీలో మంచి పేరు కలిగి ఉండొచ్చు. కానీ ఇంటర్నల్గా గమనించుకుంటే ప్రతి వ్యక్తి, చిన్న పిల్లల మొదలుకొని వృద్ధుల వరకు మనిషి యొక్క అంతరంగము ఎలా ఉన్నదో బైబిల్ చెప్తుంది, చక్కగా చెప్తుంది. అందులో నుంచి దురాలోచనలు వస్తాయి, అందులో నుంచి అపవిత్రత వస్తుంది, అందులో నుంచి ఈ చెడ్డ లక్షణాలన్నీ కూడా బయలు వెళ్తాయి. అలాంటి హృదయాన్ని మనిషి కలిగి ఉంటూ ఉన్నాడు. ఇప్పుడు ఈ హృదయం అనేటువంటిది, ఈ చెడు లక్షణాలతో నిండిన హృదయం అనేటువంటిది సంపూర్ణంగా శుభ్రం చేయబడి జీవధారలకు నిలయమైన హృదయముగా అది మారాలి. అది ఎలా జరుగుతుంది అనగా ఈ యొక్క పాపంతో నిండినటువంటి హృదయము, చెడుతనం నిండిపోయిన హృదయము పవిత్ర హృదయముగా మారాలి అంటే ఒక పని జరగాలి. దేవాలయానికి 2 మనుషులు వెళ్ళారంట. యేసు ప్రభు చెప్పాడు కదా, ఒక ఆయన సుంకరి, ఇంకొక ఆయన పరిసయ్యుడు. ఈ యొక్క పరిసయ్యుడు అంతా చెప్తూ ఉన్నాడు తన యొక్క భక్తి జీవితాన్ని గురించి, నేను ఎలా ఉన్నాను అలా ఉన్నాను. సుంకరి ఏమంటున్నాడు? ఆకాశం వైపు కన్నులెత్తుటకు ధైర్యం జాలక ఏమంటున్నాడు? రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుము. అప్పుడు యేసు ప్రభు అంటాడు, ఆ పరిసయ్యుడి కంటే కూడా ఈ సుంకరి నీతిమంతుడయ్యాడు. ఎప్పుడు నీతిమంతుడయ్యాడు? పరిసయ్యుడు భక్తిపరుడు, వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాడు, 10 భాగాలు ఇస్తున్నాడు, ఆజ్ఞల ప్రకారం నడుస్తున్నాడు, చాలా నీతిగా జీవిస్తున్నాడు. బట్ అతనికంటే పాపి అయిన సుంకరి నీతిమంతుడు అన్నాడు యేసయ్య.
ఎప్పుడు నీతిమంతుడయ్యాడు అతను? పాపినైనా నన్ను కరుణించు అని ఏడ్చినప్పుడు. ఎక్కడ ఏడ్చాడు? దేవాలయములు అనగా దేవుని దగ్గర ఏడ్చాడు. ఎక్కడో ఏడవటం కాదు, నేను తప్పు చేశాను రూమ్లో కూర్చొని మదన పట్టం కాదు, మంచం మీద కూర్చొని మదన పట్టం కాదు, లేకుంటే ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి చెప్పుకొని ఏడవటం కాదు, దేవుడి దగ్గర ఏడవాలి. ఎందుకంటే మనిషిని క్షమించేవాడు, పరిశుద్ధపరిచేవాడు దేవుడు, ప్రభువు. సో ఆయన దగ్గరికి వచ్చి తనలో ఉన్న పాపం విషయమై మనిషి సంతాపపడినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు, తన పాపాలన్నిటి విషయమై దేవుని దగ్గర రోధించినప్పుడు అతను శుభ్రం చేయబడతాడు. యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయములో అంటాడు చక్కని మాట, 12వ వచనం చూడండి. యోవేలు గ్రంథము, యోవేలు 2:12 ఏమంటాడు? ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా. ఎందుకు కన్నీరు విడవాలా? ఎందుకు ఉపవాసం ఉండాలా? ఎందుకు దుఃఖించాలా? అలా ఎందుకు దేవుడి దగ్గరికి రావాలి అని అంటే వారి క్షమాపణ కోసం. 13వ వచనం అంటాడు కదా, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యం గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడై ఉండి తాను చేయను ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడు గనుక మీ వస్త్రములు గాక మీ హృదయములు చింపుకొని ఆయన తట్టు తిరగండి. మీ హృదయములు చింపుకొని ఆయన తట్టు తిరగండి. సుంకర్ చేసిన పని అది. తన హృదయాన్ని చింపుకున్నటువంటి అనుభవము, తన పాపం విషయమై పశ్చాత్తాపడిన అనుభవం, దేవుడి దగ్గరికి వచ్చి మనఃపూర్వకంగా వచ్చి కన్నీరు గారుస్తూ వచ్చి తన పాపాల విషయమై దుఃఖపడుతూ వచ్చి తన పాపాలు దేవుడి దగ్గర ఒప్పుకున్నప్పుడు మనిషి క్షమించబడతాడు. క్షమించబడిన తర్వాత అతడు ఏమవుతాడు? యోహాను మొదటి పత్రిక 1:9. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపాలని ఎలాగా? సుంకర్లాగా ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు కనుక ఆయన ఏం చేస్తారంట? మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ పాపపు హృదయం, మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ఉన్న పాపపు హృదయము, దురాలోచనలు కలిగిన హృదయము, చెడుతనము కలిగిన హృదయము, గర్వము కలిగిన హృదయము, దూషణ కలిగిన హృదయము, అన్ని రకాల చెడుతనముతో నిండిపోయి ఘోరమైన వ్యాధిగా మారినటువంటి హృదయము ఏమవుతుందంట? ఇక్కడ పవిత్రపరచబడుతుంది. మన పాపాలని మనం ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు కనుక మన పాపాలను నెంబర్ 1 క్షమిస్తాడు, నెంబర్ 2 మనల్ని ఏం చేస్తాడంట? పవిత్రపరుస్తాడు సమస్త దుర్నీతి నుంచి. చాలా చక్కని మాట, అద్భుతమైన మాట. దుర్నీతి అంతా కూడా కడిగేస్తాడు ఆయన. దేంతో కడుగుతాడు? ఆయన రక్తంతో. అందుకని ఏమన్నాడు? 1:7 యోహాను 1:7 మొదటి యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనల్ని, రక్తానికి ఉండే లక్షణం ఇక్కడ చెప్తాడు. క్రీస్తు యొక్క రక్తానికి ఉండే లక్షణం ఏంటంటే విశ్వాసినైనా అవిశ్వాసినైనా ఆయన దగ్గరికి వచ్చి తన పాపాలు ఒప్పుకున్న వారి విషయంలో ఆ రక్తం ఏం చేస్తుందంట? ప్రతి పాపము నుంచి పవిత్రులుగా చేస్తుంది. ఆ రక్తము కడుగుతుంది. ఈ యొక్క మాటను మనము చక్కగా ఈ ప్రకటన గ్రంథంలో చూస్తాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము, మనల్ని ప్రేమించు 8వ వచనం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుంచి మనల్ని విడిపించిన వానికి. ఇక్కడ మీరు గమనించాలి, మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుంచి మనల్ని విడిపించిన వానికి అని ఇచ్చి అక్కడ ఒక నెంబర్ ఇచ్చాడు. ఎంత? 4. కింద ఏముంది? అనేక ప్రాచీన ప్రతుల్లో కడిగిన వానికని ఉంది. కడిగినవాడు.
విడిపించినవాడు అంటే కడిగినవాడు, రక్తం వల్ల కడగబట్టం. మనిషికి శరీరానికి చెమట వస్తుంది, స్నానం చేసాను బాగా, స్నానం చేసిన కొంత సమయానికి ఏమవుతుంది, మరలా శరీరం చెమటని ఉత్పత్తి చేస్తుంది, స్వేదాన్ని ఉత్పత్తి చేస్తుంది. అలాగే హృదయం ఏం చేస్తుందంటే పాపాన్ని ఉత్పత్తి చేస్తుంది, పాపాన్ని ఉత్పత్తి చేస్తుంది. శరీరం ఏమో చెమటని ఉత్పత్తి చేస్తుంది, హృదయం ఏమో పాపాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ శరీరం చెమటంతా శుభ్రంగా స్నానం చేయాలా, నీటితో స్నానం చేయాలా. హృదయంలో ఉన్నటువంటి పాపం కడగబడాలంటే యేసు ప్రభు దేవుని యొక్క పరిశుద్ధ రక్తం దానికి అవసరం. ఇంకేది కడగలేదు, ఇంకేది పరిశుద్ధపరచబడలేదు. కోట్లాది మంది ప్రజలు పాపంలో ఉన్నటువంటి వారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి పాపాలు ఒప్పుకున్న తర్వాత కడగబడిన అనుభవం, పరిశుద్ధపరచబడిన అనుభవంలోకి వాళ్ళు వచ్చారు, క్షమాపణ పొందిన అనుభవంలోకి వచ్చారు. కాబట్టి మన జీవితాల్లో ఈ రోత హృదయము, ఈ పాప హృదయము, ఈ మోసకరమైన హృదయము, ఈ ఘోరమైన వ్యాధి కలిగిన హృదయము నూతన హృదయంగా మార్చబడాలి, పవిత్ర హృదయంగా మార్చబడాలి అంటే ప్రభువు మన పాపాల నిమిత్తం చిందించిన పరిశుద్ధ రక్తాన్ని మనం ఆశ్రయించి మన పాపాలు ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి, క్షమాపణ కోరుకోవాలి. విశ్వాసులైనా అవిశ్వాసులైన ఎవరైనా సరే ఒకటే నియమము, క్షమాపణ పొందాలి అంటే తప్పకుండా ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు ఆయన క్షమిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, నూతన పరుస్తాడు. ఇప్పుడు నూతన పరచబడిన హృదయంలోనికి ఏమొస్తాయి, ఏమి 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 అక్కడ ఆరంభం అవుతాయంట, జీవధారలు. నీ హృదయంలోంచి జీవధారలు బయలుదేరును అన్నమాట. అక్కడ నెరవేరుతుంది, అప్పుడు నెరవేరుతుంది. ఈ ప్రాచీన హృదయము, పాప హృదయము, మోసకరమైన హృదయం, ఘోరమైన వ్యాధి కలిగిన హృదయము యేసు ప్రభువు రక్తంలో కడగబడి పవిత్రపరచబడి నూతనపరచబడిన తర్వాత అక్కడి నుంచి జీవధారలు బయలుదేరుతాయి. ఏంటా జీవధారలు? యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం చదువుదాం. వాని కడుపులో నుంచి జీవజల నదులు పారుతాయంట లోపల నుంచి. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారి కడుపులోంచి జీవజల నదులు ప్రవహిస్తాయి. ఏంటి ఆ జీవజల నదులు? కింద చదవండి. ఇంకా తన యందు విశ్వాసం ఉంచబోరు వారు పొందబో ఆత్మను గురించి, అది దేవుని ఆత్మ. జీవధారలకు నిలయమైంది ఎవరు అంటే దేవుని ఆత్మ. సో నీలో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, నీ పాపాలను ఒప్పుకున్నప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు, క్షమాపణ కోరుకున్నప్పుడు క్రీస్తు రక్తంలో నువ్వు కడగబడి పరిశుద్ధపరచబడతావు. పరిశుద్ధపరచబడిన నీలోనికి దేవుని ఆత్మ ప్రవేశిస్తాడు. ఆయన నీలో నివసిస్తూ నీలో నుంచి జీవజల నదుల్ని, జీవధారల్ని ఆయన బయలుదేరజేస్తాడు. దేవుని ఆత్మ నీలో ఉన్నాడు అంటే దానికి గుర్తు ఏమిటి అనగా, గుర్తు ఏమిటి అంటే చాలామంది అంటారు భాషల గుర్తు అంటారు, ప్రవచనాలు గుర్తు అంటారు, అద్భుతాలు స్వస్థతలు గుర్తు అంటారు. అవి క్రీస్తుని నమ్మనటువంటి విశ్వాసాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి అలాంటివి. మరి వాళ్ళు ఏ ఆత్మను కలిగి ఉన్నారు? పరిశుద్ధాత్మను కలిగి ఉంటే భాషలు మాట్లాడాలని చెప్పేవాళ్ళు ఉన్నారు, ప్రవచించాలని చెప్పేవాళ్ళు కాదంటారు అవి నేను. కానీ వాటికంటే కూడా అత్యంత కీలకమైనది ఏమిటి? పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడంటానికి, పరిశుద్ధాత్మ మనలో నివసిస్తున్నాడంటానికి కీలకం ఏంటంటే జీవధారలు బయలుదేరాలి లోపల నుంచి జీవజల నదులు ఉత్పత్తి కావాలా. ఏమిటవి? ఆత్మ మనలో ఉన్నాడు అంటే ఆ ఆత్మ లక్షణాలు మన అంతరంగంలో ప్రొడ్యూస్ కావాలి. ఆత్మ యొక్క లక్షణాలు మన అంతరంగంలోంచి బయలుదేరాలి. అవే జీవధారలు అంటే, అవే జీవజల నదులు అంటే ఆత్మ యొక్క లక్షణాలు. ఆత్మ ఉన్నాడు అంటే ఆత్మ లక్షణాలు నీలో వస్తాయి. నువ్వు భాషలు మాట్లాడినా ఆత్మ లక్షణాలు నీలో ఉండాలా, మాట్లాడకపోయినా ఉండాలా, ప్రవచించినా ఉండాలా, ప్రవచించకపోయినా ఉండాలా, అద్భుతాలు చేసినా ఉండాలా, చేయకపోయినా అవి ఉండాలా, స్వస్థతలు చేసినా ఉండాలా, స్వస్థతలు చేయకపోయినా అవి ఉండాలి నీలో. ఇవన్నీ ఎన్నో రకమైనటువంటి అద్భుతాలు, స్వస్థతలు, ప్రవచనాలు, మహత్కార్యాలు చేసి ఆ లోపల దేవుని యొక్క ఆత్మ లక్షణాలు లేకపోతే
దేవునికి నీకు సంబంధం ఉండదు. అవి వేరొక ఆత్మ నుంచి వచ్చేయే కానీ దేవుని ఆత్మ నుంచి వచ్చేవి కాదు. ఇది గమనించాలి. చాలామంది మోసపోతున్నారు. దేవుని ఆత్మ లక్షణాలు లేకుండా కేవలము వరాలతో వాళ్ళ యొక్క పరిచర్య కొట్టుకొని వెళ్ళిపోతుంది. 100 మంది వస్తున్నారు, 1000 మంది వస్తున్నారు, లక్షల మంది వస్తున్నారు, కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ ఉన్నారు. కానీ వారి అంతరంగంలో జీవధారలనేవి ఉంటున్నాయా? వారి అంతరంగంలో జీవజల నదులు ఉంటున్నాయా? ఇది చాలా కీలకమైనటువంటి విషయం. హృదయము కడగబడి, హృదయము పరిశుద్ధపరచబడిన తర్వాత, దేవుని పరిశుద్ధాత్మ మనలో ప్రవేశించిన తర్వాత ఆయన మనలో ఉంటూ ఈ యొక్క లక్షణాలని మనలో ఉత్పత్తి చేస్తాడు. ఏంటి ఆ లక్షణాలు? గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదువుదాం. ఆత్మ మనలో ఉంటే ఉండే లక్షణాలు ఏంటో అక్కడ రాయబడింది. ఆత్మఫలము ఏమనగా ప్రేమ. ఏంటంట? ప్రేమ అంటే స్వార్థం లేని ప్రేమ. నువ్వు నన్ను ప్రేమిస్తే నేను ప్రేమిస్తాను, ఈ వ్యక్తి వల్ల నాకు ఏదైనా లాభం వస్తుందేమో, నేను ప్రేమిస్తే భవిష్యత్తులో ఈ వ్యక్తి వల్ల నాకు ఫలానా లాభం వస్తుందని ప్రేమించడం కాదు. సెల్ఫిష్నెస్ లేనటువంటి, స్వార్థం లేనటువంటి ప్రేమ, షరతులు లేని ప్రేమ. నువ్వు నాకు ఇది చేస్తే నేను నీకు ఇది చేస్తాననేటువంటి బిజినెస్ ప్రేమ కాదు అది. ఒక వ్యక్తిని దేవుని ఆత్మ కలిగి ఉంటే నువ్వు షరతులు లేకుండా అన్కండిషనల్గా ప్రేమిస్తావు, సెల్ఫ్లెస్గా ప్రేమిస్తావు. అలాంటి ప్రేమ అనేది నీలో ఉందా లేదా ఒకసారి ఆలోచించేయి. నువ్వు ఎంత విశ్వాసివి, ఎంత ప్రార్థన చేస్తున్నావు, ఎంత వాక్యం చదువుతున్నావు, ఎంత వాక్యాన్ని ఉపదేశిస్తూ ఉన్నావు, లేకుంటే ఎంత భక్తిగా నువ్వు కనపడుతూ ఉన్నావు అనేది ఇది పక్కన పెట్టేసేయి. ఒకసారి నీ అంతరంగాన్ని చూసుకో. ఆత్మ నీలో ఉంటే ఆత్మ ఫలం ఏంటంటే, రిజల్ట్ ఏంటంటే, ఆత్మ ఉంటే రిజల్ట్ ఏంటంటే, నెంబర్ 1 ప్రేమ వస్తుంది. అందులోంచి ప్రేమ వస్తుంది. రెండోది ఏమంటాడు? సంతోషం వస్తుంది. సంతోషం అంటే బయట పరిస్థితులకి సంబంధం లేని సంతోషం ఇది. దేవుని పరిశుద్ధాత్మ మనలో ఉంటే బయట పరిస్థితులు ఒకవేళ తేడాగా ఉన్నా కూడా మనలో సంతోషం ఉంటుంది. హబక్కూకు అంటాడు ఆ మాట, నేను ఏమి లేకపోయినా కూడా యెహోవా యందు సంతోషిస్తాను కదా. హబక్కూకులో 3:17-18 వచనాల్లో అంటాడు. మన అంతరంగం ఎలా ఉందో మనం పరిశీలన చేసుకొని, సరి చేసుకొని భద్రంగా కాపాడుకోవాల్సిన అవసరత ఉన్నది ఈ రోజుల్లో. నేను బైబిల్ చదువుతున్నాను ఓకే, ప్రార్థన చేస్తున్నాను ఓకే, ప్రసంగం చేస్తున్నాను ఓకే, సువార్త చేస్తున్నాను ఓకే, దశంభాగం ఇస్తున్నాను ఓకే, అన్నీ ఇస్తున్నా. అంతరంగం ఎట్టుంది ఇంతకీ? అందులో గర్వం ఉందా? అందులో కోపం ఉందా? అందులో అసూయ ఉన్నదా? అందులో కక్ష ఉన్నదా? అందులో అవినీతి ఉన్నదా? అందులో మోసం ఉన్నదా? అందులో ఏ చెడు ఆలోచన ఉన్నది? ఏ చెడు కోరిక ఉన్నది? ఏ చెడు ప్రణాళిక ఉన్నది? ఏ కుట్ర ఉన్నది? ఏ కుతంత్రం ఉన్నది? ఏ రాజకీయం ఉన్నది? ఏ చెడుతనం నీ అంతరంగాన్ని పరిపాలన చేస్తుందో చూసుకోకుండా అది అట్నే పెట్టుకొని మనము పైకి భక్తిగా ఉన్నట్లయితే మనల్ని మనమే మోసం చేసుకున్న వాళ్ళము. అందుకనే మన పాపముల విషయమే మనము పశ్చాత్తాపడి కడగబడి పరిశుద్ధపరచబడవలసిన అవసరత ఉన్నది. అలా పరిశుద్ధపరచబడిన వారిలో దేవుని పరిశుద్ధాత్మ ప్రవేశించి వారిలో నివసిస్తూ ప్రేమ అనేది, సంతోషం అనేది, సమాధానం అనేది, దీర్ఘశాంతం అనేది, దయాళుత్వం అనేది, మంచి పనులు చేయటము, మేలు చేయటము, ఇలాంటి లక్షణాలన్నీ కూడా మనలో ఉత్పత్తి చేస్తాయి. అవి మన స్వతసిద్ధంగా మనకు వచ్చేవి కాదు, సిద్ధంగా మనకున్నటువంటివి కాదు. అవి ఆత్మ వలన కలిగే లక్షణాలని గమనించాలి, దేవుని వలన కలిగే లక్షణాలని గమనించాలి. అవి జీవధారలంటే దేవుని తెలుసుకున్న నీ జీవితంలో, దేవుని నమ్ముకున్న నీ జీవితంలో, బాప్తిసం పొందిన నీ జీవితంలో, దేవుని యొక్క సన్నిధిలో ఉన్న నీ జీవితంలో జీవధారలు నీ అంతరంగంలో నుంచి ప్రవహించే అనుభవాన్ని కలిగి ఉన్నావా? మనల్ని మనము ఈ సమయంలో ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం.
మనలో ఏమి నివసిస్తున్నాయి, ఏమి ప్రవహిస్తున్నాయి, నీలో ఏమి నివసిస్తున్నాయి, నీలో ఏమి ప్రవహిస్తున్నాయి. ఒకసారి ప్రతి ఒక్కరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన వాళ్ళనుకుంటున్నాం. ఒకవేళ మన జీవితాల్లో జీవధారలు ప్రవహించకుండా ఆగిపోయినట్లయితే దానికి కారణం ఏంటి? ఒకసారి ఆలోచించేద్దాం. ఆది కాండంలోకి వెళ్దాం. మనలోంచి జీవధారలు ప్రవహించకపోవటానికి కారణం ఏంటో ఆది కాండంలోంచి చూద్దాం. ఆది కాండము 26వ అధ్యాయము. ఆది కాండము 26వ అధ్యాయము 18వ వచనం. ఒకరు చదవండి ఎవరైనా. అప్పుడు తండ్రి అయిన అబ్రహాము దినముల్లో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేసిరి. ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేసిరి. ఈ మాట గమనించాలి. ఏమేసి పూడ్చారంట? 15వ వచనం చదువుదాం. ఏమేసి పూడ్చారు అక్కడ ఉంది. అతని తండ్రి అయిన అబ్రహాము దినముల్లో అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీయులు మన్ను పోసి పూడ్చిరి. మన్ను పోసి పూడ్చివేశారంట ఫిలిస్తీయులు. ఫిలిస్తీయులు అంటే ఎవరు? శత్రువులు. శత్రువులు ఏం చేశారంట? ఊటలు కలిగిన బావులన్నిటినీ కూడా పూడ్చివేశారు. అంటే వాటన్నిటినీ కూడా క్లోజ్ చేసేసారు. దేంతో క్లోజ్ చేశారు? మన్ను పోసి, మంటితో, మన్నుతో. మన్ను అంటే మట్టి, మట్టి అంటే మన్ను అంటే మట్టి, మట్టి అంటే ఏంటది? మట్టి అంటే నేల, నేల, భూమి. తవ్వి భూమిలో ఉన్న దాన్ని తవ్వి ఎత్తి దాంట్లో పోసేశారు. అంటే భూ సంబంధమైన వాటితో హృదయాన్ని నింపివేశారన్నమాట. బావిని నింపివేశారు. గమనించారా? ఆనాడు జలలు కలిగిన బావిని ఫిలిస్తీయులు మట్టితో, శత్రువులు మట్టితో పూడ్చివేసినట్లుగా ఈనాడు జలలు కలిగినటువంటి జీవధారలు ప్రవహించాల్సిన నీ హృదయాన్ని శత్రువు భూ సంబంధమైన వాటితో నింపివేసి ఉన్నాడు. అంతే కదా? ఎందుకు ప్రవహించటం లేదు? లోపల నుంచి ప్రేమ ఎందుకు లేదు? సంతోషం ఎందుకు లేదు? సమాధానం ఎందుకు లేదు? దీర్ఘశాంతం ఎందుకు లేదు? దయ ఎందుకు లేదు? మంచితనం ఎందుకు లేదు? విశ్వాసం ఎందుకు లేదు? వినయం ఎందుకు లేదు? సాత్వికం ఎందుకు లేదు? ఆశా నిగ్రహం, కంట్రోల్ లేకుండా ఎందుకు పోతున్నాం మనము? మన జీవితాల్లో ఏంటి కారణం? అవి కనపడకపోవడానికి కారణం ఏంటి? కేవలం బైబిల్ చదవడం, ప్రార్థన చేయటం, 4 మాటలు చెప్పటం, ఏదో పరిచయం జరిగించటం, పైకి క్రియలు కనపడుతున్నాయి కానీ అంతరంగం లోపల జీవము లేకపోవటం, జీవధారలు లేకపోవడానికి గల కారణం ఏంటి? మట్టి. అంతరంగము మట్టితో బావి మట్టితో నిండిపోయింది. అబ్రహాము త్రవ్విన బావి, జలలు కలిగిన బావిని శత్రువు పూడ్చేశాడు మట్టితో. అందుకని నీళ్ళు లేవు, దాంట్లో నీళ్ళు రావటం లేదు. మన అంతరంగాన్ని శత్రువు పూడ్చివేశాడు. దేంతో? భూ సంబంధమైన వాటితో పూడ్చివేశాడు. కొందరు అంతరంగం అసూయతో నిండిపోయి ఉన్నది, కొందరిది కక్షతో నిండిపోయి ఉంది, కొందరిది పగతో నిండిపోయి ఉన్నది, కొందరిది మోసంతో నిండిపోయి ఉన్నది, కొందరిది అబద్ధాలతో నిండిపోయింది, కొందరిది మోహంతో నిండిపోయింది, కొందరిది ధనాపేక్షతో నిండిపోయింది, కొందరి అధికార దాహంతో నిండిపోయింది, కొందరిది పిసినిగొట్టుతనంతో నిండిపోయింది. రకరకాలైనటువంటి భూ సంబంధమైన, శరీర సంబంధమైన లక్షణాలతో శత్రువు నింపివేసి ఉన్నాడు. అంతరంగంలోంచి జీవధారలు బయలుదేరతాయి. అయితే జీవధారలు బయలుదేరతాల్సిన హృదయంలో అవి బయలుదేరకపోవడానికి కారణం ఏంటి? ఇది పూడిపోయినది, పూడ్చివేయబడింది. యేసయ్య ఒక చక్కని హెచ్చరిక చేశాడు మన హృదయాన్ని గురించి. 2వ రాకడ సమయంలో జీవిస్తున్న వారికి ఒక అద్భుతమైన హెచ్చరిక. ఎక్కడ? లూకా సువార్త
21వ అధ్యాయము 34వ వచనం చాలా శ్రేష్టమైనటువంటి హెచ్చరిక ఇచ్చాడు. నేను ముగించడానికి ముందు ఈ మాటలు చదివి నేను ముగించిన ప్రయత్నం చేస్తాను. 21:34 మీ హృదయాలు ఒకవేళ తిండి వల్ల కానీ మొత్తు వల్ల కానీ ఐహిక విచారాల వల్ల కానీ ఎలాగా మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్త. ఎంత గొప్ప మాట! మీ విషయమై ప్రతి ఒక్క వ్యక్తి తన విషయమై తాను జాగ్రత్తగా ఉండాలి. పాస్టర్ గారు జాగ్రత్తగా ఉంటారు, సంఘ బ్రదర్స్ జాగ్రత్తగా ఉంటారు, సీనియర్ బిలీవర్స్ జాగ్రత్తగా ఉంటారు, ఇంట్లో వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు అనుకోవద్దు. ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి వ్యక్తి తన హృదయం విషయమై తాను జాగ్రత్తగా ఉండాలి. హృదయం ఎలా ఉందంట? తిండి వల్ల కానీ మొత్తు వల్ల కానీ ఐహిక విచారాల వల్ల కానీ బూడిపోయి ఉందేమో. శత్రువు దేంతో బూడి చేస్తాడు? ప్రధానంగా సమృద్ధి వల్ల, రెండవది లేమి వల్ల. తిండి వల్ల మొత్తు వల్ల అంటే సమృద్ధికి అది గుర్తు. సమృద్ధి కలిగినప్పుడు మనిషి అంతరంగము సమృద్ధితో, సమృద్ధి వల్ల కలిగినటువంటి మొత్తుతో నిండిపోద్ది. సమృద్ధి వలన కలిగినటువంటి మత్తుతో మనిషి నిండిపోయి చురుకుదనాన్ని కోల్పోతాడు. మత్తుతో అంతరంగం నిండిపోతుంది, మత్తుతో నిండిపోతుంది అంటే అది చురుగ్గా ఉండదు. హృదయము కొవ్వినది అనే మాట యేసయ్య అంటాడు. హృదయము కొవ్వినది అంటే అర్థమైంది, హృదయాన్ని కొవ్వు పట్టిందన్నమాట. మనకి డాక్టర్లు చెప్తూ ఉంటారు, లివర్కి కొవ్వు పడితే అది పనిచేయటం తగ్గిపోద్ది. ఫ్యాటీ లివర్ అంటారు కదా. లివర్ కొవ్వు పట్టినప్పుడు ఏమవుద్ది? పని మందగిస్తుంది. నిర్లక్ష్యం చేస్తే ఏమవుద్ది? ఆ లివర్ అనేది సిరోసిస్గా మారిపోద్ది, గట్టి పడిపోద్ది, ఇంకా పని చేయదు, ఇంకా మనిషి వదిలేసుకోవటమే. కాబట్టి కొవ్వు పడితే ప్రమాదం. హృదయానికి కొవ్వు పడితే ప్రమాదం, మందంగా ఉంటే ప్రమాదం, చురుకుదనం లేకుంటే ప్రమాదం. నాకైనా ప్రమాదమే, నీకైనా ప్రమాదమే. ఎవరికోళ్ళు చెక్ చేసుకోవాలా. నాకైనా నా హృదయం కానీ కొవ్వు పట్టిందని జాగ్రత్తగా ఉండాలా, పశ్చాత్తాపడాలా, కొవ్వు అంతా గరిగించుకోవాలా, ఉపవాసాలు ఉండైనా ప్రార్థన చేసి నేను యాక్టివ్గా తయారు కావాలా. దేవుని విషయంలో చురుకుదనం కలిగి ఉండాలా. మందముగా ఉంటే ఉరి వచ్చినట్టు వస్తుందంట ఆ రోజు. ఎవరైతే మందంగా ఉంటారో వారి మీదకి ఏమొస్తుంది? ఉరి వచ్చినట్టు వస్తుందంట రోజు. కాబట్టి జాగ్రత్త కలిగి ఉంటాం. దేవుని నమ్మిన బిడ్డలు, రక్షణ పొందిన బిడ్డలు నిర్లక్ష్యంగా ఉండకూడదు, అజాగ్రత్తగా ఉండకూడదు. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త అనే మాట ప్రభువు పదే పదే చెప్తాడు. మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండండి. మీ హృదయం ఒకవేళ నిండిపోయి ఉన్నదేమో, మొత్తుతో నిండిపోయిందేమో. ధనం యొక్క మొత్తు, అధికారం యొక్క మొత్తు, చదువు యొక్క మొత్తు, బంధువుల యొక్క మొత్తు, స్నేహితుల యొక్క మొత్తు, సహకారుల యొక్క మొత్తు, సపోర్ట్ చేసే వాళ్ళ మొత్తు. ఈ మొత్తుతో మనం తప్పు చేస్తాం చాలాసార్లు. నాకేం చదువు ఉంది, నాకేం ఉద్యోగం ఉంది, నాకేం వ్యాపారం ఉంది, నాకేం డబ్బు ఉంది, నాకేం బలగం ఉంది, నాకేం బంధుత్వం ఉంది, నాకేం సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు అని మనము తప్పు చేసే ప్రమాదం ఉంది. ఆజ్ఞకు విరోధంగా అడుగులు వేసే ప్రమాదం ఉంది. దేవుని పరిశుద్ధ హృదయానికి భిన్నంగా ఆలోచన చేసే ప్రమాదం ఉంది. కాబట్టి శత్రువు లోపల నుంచి జీవధారలు ప్రవహించకుండా మన్నుతో నింపివేసి ఉన్నాడు. అలాగా మన జీవితాలు ఏ మొత్తుతో నిండిపోయి ఉన్నాయో ఒకసారి ఆలోచన చేసుకొని మనము మన జీవితాలు సరి చేసుకోవాల్సిన వారం. మొదటిది మొత్తు అయితే, రెండోది ఏంటంట? ఐహిక విచారాలు. ఐహిక విచారాలు అంటే చదువు గురించి విచారం, ఉద్యోగం గురించి విచారం, పెళ్ళి గురించి విచారం. చాలామంది అడుగుతారు, ప్రార్థన చేయండి ఎగ్జామ్స్ కొరకు అంటారు. ఎగ్జామ్స్ అయిన తర్వాత
పాస్ అయిన తర్వాత ఉద్యోగం కొరకు ప్రార్థన, ఉద్యోగం తర్వాత వివాహం కొరకు ప్రార్థన చేయండి, వివాహం అయిన తర్వాత సంతానం కొరకు ప్రార్థన, సంతానం అయిన తర్వాత వాళ్ళకి మళ్ళీ జబ్బులు, పిల్లోడికి జ్వరం వచ్చింది, అమ్మాయికి జ్వరం వచ్చింది, ప్రార్థన చేయండి. ఏంటి అయ్యొద్దని కాదు, ఎటు పోతున్నాము ఆలోచన చేసుకోవాలా. ఏం తెలుసుకున్నాము, ఎంత గొప్ప సత్యాన్ని తెలుసుకున్నాము. భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడు ఎవరో తెలియక చాలామంది తర్జన పడుతున్న రోజుల్లో దేవుడు ఉన్నాడని తెలుసుకోవటము, యేసుక్రీస్తు నిజమైన దేవుడని తెలుసుకోవటము, పరలోకం ఉందని తెలుసుకోవటం, నరకం ఉందని తెలుసుకోవటం, క్రీస్తు ద్వారా పాపాల క్షమాపణ, పరలోకంలో నూతన యెరూషలేములో నివాసం ఉందని తెలుసుకో, ఎంత గొప్ప ధన్యత. ఎటుపోయింది ఆ ధన్యత? పునాది నుంచి పక్కకు దప్పుకుంటున్నారు ఐహిక విచారాల చేత. ఐహిక విచారాలు అంతరంగాన్ని నింపేస్తున్నాయి. ముండ్ల పొదల్లో వేయబడిన విత్తనాలలాగా ఉంటున్నారు. అవి ఎదుగుతున్నాయి కానీ ముండ్ల పొదలు ఎదిగేసి ఐహిక విచారాలు ధనమోసం ఎదిగేసి వాళ్ళని కవర్ చేసి అణిచివేస్తున్నాయి. హృదయంలోంచి జీవదారులు బయలుదేరాలి కానీ బయలుదేరటంలే. హృదయంలో పరిశుద్ధాత్మ ఉన్నప్పటికీ జీవదారులు రావటంలా, ఉత్పత్తి కావటంలా. ఎందుకు ఉత్పత్తి కావటం లేదు? బూడిపోయింది, విచారంతో బూడిపోయింది. పాస్ కాలేదనే విచారము, పెళ్ళి కాలేదనే విచారము, పిల్లలు కలగలేదనే విచారము, ఇల్లు లేదనే విచారము, బంగారం లేదనే విచారము, కారు లేదనే విచారము, వాళ్ళకి అవి ఉన్నాయి, వీళ్ళకి అవి ఉన్నాయి, నాకు లేవే, నా ఇంట్లో వాళ్ళకి లేవనే విచారం. గమనించండి, విచారం వల్ల అంతరంగం మందంగా మారిపోయింది, అంతరంగం పూడిపోయింది. కాబట్టి ఎత్తబడటానికి వాళ్ళు సిద్ధంగా లేరు. గమనించాలి, ఎత్తబడటానికి లేడు, ప్రిపరేషన్ లేదు, మత్తుగా ఉంది హృదయం. ప్రభు వస్తే ఎవరు ఎత్తబడతారు? సిద్ధపడి ఉన్నవారు ఎత్తబడతారు, చురుగ్గా ఉన్నవాళ్ళు ఎత్తబడతారు, తన కొరకు కనిపెట్టేవారు ఎత్తబడతారు. అద్భుతమైనటువంటి రాజభవనంలో ఒక్కొక్కరికి నూతన యెరూషలేములో నివాసాలు, మహిమ కలిగిన రాజ్యం, దేవునితో ఉండే జీవితం, దేవదూతలతో ఉండే జీవితం, పరిశుద్ధులతో ఉండే జీవితం, జీవజల నది, జీవవృక్ష ఫలాలు, బంగారు వీధుల్లో, అద్భుతమైనటువంటి ప్రపంచంలో బహుమానాలు, పరలోక విందు, పరిపాలన, మహిమకరమైనటువంటి దాన్ని పోగొట్టుకుంటున్నారు విచారాలతో. మొత్తుతో పోగొట్టుకుంటున్నారు, విచారాలతో పోగొట్టుకుంటున్నారు. ఈ వాక్యం వింటున్న వారు గమనించండి. నీ అంతరంగంలో జీవదారులు ప్రవహించాలా, కానీ ప్రవహించకుండా శత్రువు ఏం చేశాడు? ఆనాడు బావులన్నీ పూడ్చేసినట్లుగా ఈనాడు హృదయాలన్నీ పూడ్చివేశాడు, ఐహిక విచారాలతో పూడ్చివేశాడు. ఇప్పుడు ఏం చేయాలా? 26వ అధ్యాయంలో చూద్దాం. ఏం చేయాలో చూడండి. ఆదికాండము 26వ అధ్యాయము 19వ వచనం. ఆదికాండం 26:19. మరి ఇస్సాకు దాసులు లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికింది. ఏంటంటే జలాలు గల నీళ్ల బావి ఏందంట? దొరికిందంట. అన్నీ పూర్తి చేసుకుంటా పోయినప్పుడు ఇస్సాకు మళ్ళీ తవ్వుకుంటా వచ్చాడు. తవ్వుకుంటా వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, ఒక చోట తవ్వగా జలలు కలిగిన, ఊటలు కలిగిన బావి ప్రత్యక్షమైనది. అంటే నీలో ఊటలు రావాలంటే ఏం చేయాలా? త్రవ్వాలా, డిగ్ చేయాల, బాగా లోతుగా తవ్వాలి. తవ్వి మట్టంతా బయట బారబోయాల. తవ్వి ఆడనే పెట్టకూడదు. చాలామంది తవ్వుకుంటారు కానీ మళ్ళీ ఆడనే పెట్టుకుంటారు, ఒప్పుకుంటారు, పాపాలు ఏడుస్తారు, కన్నీరు గారుస్తారు, అవి ఆడనే ఉంటాయి బావు బయటికి. ఏం చేయాల? మట్టి, జీవ ఊటలు బావిలోంచి రావాలి అంటే ముందు మట్టి బయట పోసేయాల. భూ సంబంధమైన బయట పోసేయాల, శరీర సంబంధం బయట పోసేయాల, మొత్తం అనేది వదిలేయాల, ఐహిక విచారాలు వదిలేయాల. ఏది ముఖ్యం? పరలోకం ముఖ్యమా? నూతన యెరూషలేము ముఖ్యమా? అక్కడ మహిమలో ఉండే జీవితం ముఖ్యమా?
ఈ క్షణమో మరుక్షణమో పోయే ఈ జీవితంలో ఇక్కడుండే సమస్యలు ముఖ్యమా? సమస్యలే. ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, కుటుంబ సమస్యలు ఉన్నాయి, కాదంటంలే. వీటిని గురించి మనము ఆలోచించి విచారించి దిగులు పడి నిరాశపడి కృంగిపోయి మనకేమి లాభం? ఉన్నది బాగొట్టుకోవడం తప్ప లాభం ఏమన్నా ఉందా? ఏడుస్తా కూర్చుంటే శ్రమదినమున కృంగిన ఏళ్ళ చేతకాని వాడి అయిపోతావు అన్నాడు. శ్రమలు వస్తాయి, కృంగిపోతే ఎలాగా? అవసరాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, ఈఎంఐలు ఉన్నాయి, వడ్డీలు ఉన్నాయి, కట్టాల్సిన ఒత్తిళ్ళు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి మన జీవితాల్లో. ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, కుటుంబ సమస్యలు ఉన్నాయి. అవి ఒక పక్కన పెట్టండి. ముందు వాటిని గురించి దిగులు పట్టడం మానేయండి. ముందు హృదయాన్ని తవ్వటం ప్రారంభించండి. ఎక్కడ గర్వం ఉందో, ఎక్కడ అహంకారం ఉందో, ఎక్కడ అసూయ ఉందో, ఎక్కడ కోపం ఉందో, ఎక్కడ ఆ యొక్క కక్ష ఉందో, ఎక్కడ ద్వేషం ఉందో, ఎక్కడ మోహం ఉందో, ఎక్కడ మోసం ఉందో, ఎక్కడ అబద్ధం ఉందో, ఎక్కడెక్కడ ఆ చెడ్డ లక్షణాలు భూ సంబంధమైన వాటితో ఏ లక్షణాలతో నీ అంతరంగం నింపబడి ఉందో ముందు తొవ్వి దాన్ని బయట బారేయి. నిన్ను నీవు క్లీన్ చేసుకో. మొదట నీ అంతరంగంలో నుంచి జీవపు ఓటలు బయలుదేరే విధంగా అంతరంగాన్ని సిద్ధపరచుకో. నీకు ఆటోమేటిక్గా భౌతికమైన సమస్యల్లో కూడా పరిష్కారం చూపిస్తాడు దేవుడు. ఒక గొప్ప వాగ్దానం ఉంది కదా, దేవుని రాజ్యమును నీతిని మొదట వెతకండి, నెక్స్ట్ ఏమంటాడు, అప్పుడు అవన్నీ అనుగ్రహించబడు. అప్పుడు అన్నీ అనుగ్రహించబడాలంటే ఒక నియమం ఉంది, ఒక షరతు ఉంది. దేవుని రాజ్యాన్ని ముందు దేవునికి ప్రాధాన్యత ఇవ్వండి. అంతరంగంలో దేవుని చిత్తానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఏంటి ఆయన చిత్తము? నీలో ఉన్న మట్టంతా బయటికి వెళ్ళిపోవాలి. నీలో ఉన్న భూ సంబంధమైన గర్వం కానీ, అహంకారం కానీ, అసూయ కానీ, కక్ష కానీ, ద్వేషం కానీ, మోసం కానీ, ధనాపేక్ష కానీ, అధికార దాహం కానీ, లేకుంటే నీకున్నటువంటి రాజకీయం కానీ, కుట్ర కానీ, కుతంత్రం కానీ, మన జీవితాల్లో ఏమేమి ఉన్నాయో, మనలో ఉన్న పక్షపాతం కానీ ఏమున్నాయి? మనలో అన్నీ ఉన్నాయి. చాలామందిలో అన్నీ ఉన్నాయి, చాలామందిలో కొన్ని ఉన్నాయి. కానీ కొన్ని ఉన్నా అన్నీ ఉన్నా ఇవన్నీ ఏం చేయాలా? ముందు బయటికి వెళ్ళిపోవాలా. బయటికి వెళ్ళి శుభ్రం చేసుకుంటే ఊటలు బయలుదేరాయనుకో, ప్రేమ, సంతోషము, సమాధానం అనేది బయలుదేరితే అంతరంగంలోంచి ఇక్కడ కూడా క్లియర్ అవుద్ది. రోడ్డు క్లియర్ చేసేది ఎవరో? దేవుని చేతిలో ఉన్నాయి. తాళాపు చెవులు ఎవరి చేతిలో ఉన్నాయి? ప్రభువు చేతిలో ఉన్నాయి. పరలోకమందు భూమి మీద సర్వాధికారం ఉంది. మరణం యొక్క పాతాళ తాళపు చెవులు నా చేతిలో ఉన్నాయన్నాడు. సర్వాధికారం ఉన్న దేవుడు, తాళపు చెవులు కలిగిన దేవుడు, ఆయన చేతిలో ఉన్నాయి మన సమస్యలంటి పరిష్కారం. మనం ఏం చేయాలంట? ఆయన రాజ్యాన్ని, నీతిని, దానికి మొదట ప్రాధాన్యత ఇచ్చి ఆయనకు మనం అవకాశం ఇవ్వాలి. ఆయన ఊటలు మనలోంచి బయలుదేరడానికి అవకాశం ఇవ్వాలి. ఆయన పని మనలో జరగటానికి మనం అవకాశం ఇవ్వాలి. ఆయన మనలో ఆయన ఫలమును ప్రొడ్యూస్ చేయటానికి మనం అవకాశం ఇవ్వాలి. మనం అవకాశం ఇవ్వకుండా మన అంతరంగాన్ని దుఃఖంతో నింపుకుంటే ఎలాగా? విచారంతో నింపుకుంటే ఎలాగా? కృంగుదలతో నింపుకుంటే ఎలాగా? భయంతో నింపుకుంటే ఎలాగ? వద్దు 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 వద్దు. వాటి వల్ల ప్రయోజనం లేదు. ఒప్పుకోండి, తవ్వుకోండి, ఎత్తి బయట బారబోయండి, శుభ్రం చేసుకోండి, సంతాపపడండి. ఇప్పుడైనా ఉపవాసం ఉండి మనఃపూర్వకంగా దుఃఖించుతూ నా యొద్దకు రండి. మీ వస్త్రములుగాక మీ హృదయములో చింపుకొని నాకు తట్టు తిరగండి. అప్పుడు దేవుడు మీకు క్షమాపణ, పరిశుద్ధత, ఊటల కలిగిన అనుభవంతో పాటు భౌతిక సమస్యలకు కూడా పరిష్కారాన్ని ప్రసాదిస్తాడు. ప్రభు వస్తున్నాడు. దాని కొరకు సిద్ధపడకుండా అపవాది ఎంతోమంది హృదయాలను పూడ్చివేశాడు. ప్రభు వస్తున్నాడు. ఆ ప్రభువు రాకడ కొరకు సిద్ధపడకుండా ఐహిక విచారాలతో మనుషుల అంతరంగాల్ని అపవాది నింపివేశాడు. రాకడ వైపు చూడకుండా కన్నులు మూసివేశాడు. తల వచ్చేశాడు. భూమినే చూసే విధంగా చేస్తున్నాడు. 18 ఏళ్ళ నుంచి నడుము వంగిపోయిందంట. ఆమె ఎప్పుడు కూడా భూమినే చూస్తూ ఉంది.
ఎవరి కార్యం అది? శత్రువు కార్యం. 18 సంవత్సరాల నుంచి అబ్రహాము కుమార్తె తల వంగిపోయి నడుము వంగిపోయి కిందే చూస్తుందంటే ఎవరి కార్యం అది? శత్రువు కార్యం. యేసయ్య వచ్చాడు, కట్లిప్పేశాడు, చక్కగా నిలబడి దేవుణ్ణి ఈ రోజున ఎన్ని రోజుల నుంచి, ఎన్ని నెలల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి అపవాది వంచేసి ఉన్నాడో. భూ సంబంధన వాటిని చూస్తూ దుఃఖపడుతూ కృంగిపోతూ నిరాశపడుతూ లేకుంటే ఆనందిస్తూ, నాకు అది ఉంది ఇది ఉందని ఆనందించేవాళ్ళు ఒక పక్క అయితే, నాకు అది లేదు ఇది లేదని విచారించేవాళ్ళు ఒక పక్క. ఇద్దరు భూమినే చూస్తున్నారు, ఎవరు పరలోకాన్ని చూడటంలే. నాకు అది ఉంది ఇది ఉందని ఆనందించేవాళ్ళు భూమినే చూస్తున్నారు, నాకు అది లేదు ఇది లేదని బాధపడేవాళ్ళు కూడా భూమినే చూస్తున్నారు. ఇద్దరు చూపు ఎక్కడుంది? ఉన్నోళ్ళు లేనివాళ్ళు ఇద్దరు భూమినే చూస్తున్నారు. ఈ ఇద్దరు తలలెత్తి ఈ రోజున ఏం చూడాలా? పరలోకాన్ని చూడాలి, ప్రభువు రాకుండా చూడాలి, సిద్ధపడాలా. అంతరంగంలో ఆయనకి మనకి అడ్డుగా ఉన్నదాన్ని తీసివేసుకొని మనల్ని మనం పరిశుద్ధపరుచుకున్నప్పుడు మన హృదయంలోంచి ఏమొస్తాయంట? జీవదారులు బయలుదేరతాయి. నెక్స్ట్ ఇంకో మాట చెప్పాడు, ఏంటి అది? జీవదారులు బయలుదేరిన కాబట్టి భద్రంగా కాపాడుకో, మరలా పూర్తి చేయకుండా కాపాడుకో. మరలా శత్రువు ఏం చేస్తాడు? వాడు ఊరుకుంటాడా? వాడు ఊరుకోడు. వాడు పదే పదే పూడ్చి చేస్తూ ఉంటాడు. ఒక బావిని పూడ్చాడు, గమ్ముకున్నాడంటే రెండో బావిని కూడా పూడ్చాడు, అది గమ్ముకున్నాడు, మూడోది కూడా అట్లా పూడుస్తుంటాడు. పదే పదే పూడుస్తాడు శత్రువు. అందుకని అన్నిటికంటే భద్రంగా నీ హృదయాన్ని కాపాడుకో. అనుదిన జీవితంలో మన హృదయాల్ని జాగ్రత్తగా అపవాదికి చోటు ఇవ్వకుండా, విచారానికి చోటు ఇవ్వకుండా, కృంగుదలకు చోటు ఇవ్వకుండా దేవుని వైపు చూస్తూ, పరలోకం వైపు చూస్తూ, రక్షణను జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు చేసిన అద్భుతమైన మేలులు, ఆశీర్వాదాలు ఉన్నాయి. పరలోకం గొప్ప ఆశీర్వాదం, ప్రాణాలతో ఉండటం గొప్ప ఆశీర్వాదం, దేహాన్ని కలిగి ఉండటం గొప్ప ఆశీర్వాదం, కాళ్ళు చేతులు కలిగి ఉండటం గొప్ప ఆశీర్వాదం, స్వేచ్ఛను కలిగి ఉండటం గొప్ప ఆశీర్వాదం, ఆరోగ్యం కలిగి ఉండటం గొప్ప ఆశీర్వాదం, పోషణ కలిగి ఉండటం గొప్ప ఆశీర్వాదం. ఈ విధమైన బ్లెస్సింగ్స్ అన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ దేవునితో కనెక్ట్ అయ్యి ఆయనతో నీ అంతరంగాన్ని నింపుకుంటే నీలో జీవం అనేది ఉత్పత్తి అవుతుంది. నీవు అనేక మందికి జీవాన్ని అందించే వ్యక్తిగా, ఆదరించే వ్యక్తిగా, బ్రతికించే వ్యక్తిగా ఉంటావు. ఆ విధంగా ఉండటానికి ప్రభు మీకు అందరికీ సహాయం చేయనుగాక. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయామయుడైన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. సమయంలో చెప్పబడిన శ్రేష్టమైన మాటలకు వందనాలు. నరుని యొక్క హృదయము మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలిగింది. నరుల హృదయాల్లో వచ్చిన బాల్యం నుంచి చెడ్డది. వారి యొక్క హృదయం యొక్క తలంపుల్లో ఊహంతా కేవలం చెడ్డది. అలాంటి దాన్ని నీవు యేసు రక్తం చేత కడుగుతున్నావు, పవిత్రపరుస్తున్నావు, నూతనపరుస్తున్నావు. నూతనపరచబడిన తర్వాత పరిశుద్ధాత్మ ప్రవేశించి అందులో నుంచి ఊటలు బయలుదేరచేస్తూ ఉన్నాడు. ఆ ఊటలు అనేటువంటివి బయలుదేరకుండా అపవాది మూసివేస్తూ ఉన్నాడు. అబ్రహాము కాలంలో శత్రువులు బావుల్ని, జలలు కలిగిన బావుల్ని పూడ్చివేసినట్లుగా ఈ దినాల్లో జలలు కలిగిన బావి అయిన విశ్వాసి యొక్క అంతరంగాన్ని, దేవుని బిడ్డల అంతరంగాల్ని అపవాది లోక సంబంధం వాటితో పూడ్చివేస్తున్నాడు, భూ సంబంధం వాటితో పూడ్చివేస్తున్నాడు, పాపముతో పూడ్చివేస్తున్నాడు, శరీర కార్యములతో పూడ్చివేస్తూ ఉన్నాడు, సెల్ ఫోన్తో పూడ్చివేస్తూ ఉన్నాడు, అపవిత్రతో పూడ్చివేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు తమ అంతరంగం ఎలా ఉందో చూసుకోవడానికి సహాయం చేయండి. తమ యొక్క బాహ్య ప్రవర్తన చూసుకొని సంతోషపడకుండా అంతరంగం ఎలా ఉందో చూసుకొని, అంతరంగంలో అపవాది ఏ మన్ను పోసి పూడ్చి ఉన్నాడో ఆ మన్నంతా తవ్వి తీసివేసి శుభ్రం చేసుకొని అంతరంగంలో తిరిగి పరిశుద్ధాత్మ పనిచేసే విధంగా, జలలు ఉత్పత్తి అయ్యే విధంగా, ఊటలు ఉత్పత్తి అయ్యే విధంగా, అంతరంగంలో జీవదారులు బయలుదేరే విధంగా ప్రతి ఒక్కరూ కూడా తమ హృదయాల్ని శుభ్రం చేసుకొని రాకడ కొరకు సిద్ధపట్టుకు సహాయం చేయండి. అలాగే వారు ఎదుర్కొంటున్న అన్ని సమస్యల్లో వారికి పరిష్కారాన్ని దయచేయండి. నీవు పరలోకమందు భూమి మీద సర్వాధికారివి కాబట్టి, అద్భుతాలు చేసేవాడివి కాబట్టి వారి జీవితాల్లో మీ కార్యములు జరిగించమని, మీ ఆలోచన చేత బిడ్డలు నడిపించమని కోరుకుంటూ, చిన్నల్ని పెద్దల్ని సంఘములో ఉన్న అందరినీ కూడా మీరు ఆశీర్వదించి వాక్యం చేత పరిశుద్ధపరిచి నూతనపరిచి అభిషేకించి నీ కొరకు ఫలించే విధంగా మీరు వాడుకోవాల్సిందిగా కోరుకుంటూ మీ హస్తాలకు అప్పగిస్తూ ముందున్న పరిచర్ని కూడా దీవెనకరంగా ఉంచమని యేసు ప్రభు దివ్యనామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి.
ఆమేన్. నీలో నాలో పరిశుద్ధాత్ముని క్రియా, నీలో నాలో పరిశుద్ధాత్ముని క్రియా, ఇది దేవుని నూతన క్రియా, ఇది దేవుని నూతన క్రియా.